హాయ్ అండి. ఈరోజు జొన్న పిట్టు చేస్తున్నాం. చూడండి, ఇదిగో చూడండి, జొన్న పిట్టు. జొన్నల్ని మంచిగా డస్ట్ లేకుండా చెరిగేసుకొని దాన్ని మంచిగా దుమ్ము అనేది లేకుండా చెరిగేసి మంచిగా నీట్గా ఉండే జొన్నలు తీసుకొని మంచిగా కొంచెం బరకుండట్టు మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్, అంటే మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మన అదే ఏమంటారు, ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇడ్లీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అదిగో అలా వేసుకోవాలండి. గిన్నెకి క్లాత్ కట్టేసుకొని గిన్నెలో వాటర్ పోయాలి. ముందు సరిపడా ఒక 2 గ్లాసులు వాటర్ పోసి గిన్నెకి క్లాత్ అలా కట్టేసుకొని పిట్టు అలా పెట్టుకోవాలండి. దీంట్లో కొంచెం లైట్గా ఉప్పేసిందండి. ఇక అలా కలిపేసుకొని పెట్టేసుకొని ఇది ఉడికినాక ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉండిద్ది. పొయ్యి మీద చూసుకుంటూ ఉండాలి. మనం పొడి పొడిగా వండుకుంటే ఎలా ఉండిద్ది, రెల్లలుగా అలా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉండిద్ది. ట్రై చేయండి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంత పెద్ద పని అనిపించదు. కాకపోతే మిక్సీ అయి పట్టడమే కొంచెం, అంతేగాని చాలా ఈజీ ఫ్రెండ్. చాలా అంటే చాలా ఈజీ. చూడండి, ఇదిగో చూడండి, అలాగే చాలా బాగుంటుంది. మీకు నచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ ఉడికినాక కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని మిక్సీ జొన్నలు మళ్ళీ చెప్తాను. జొన్నలు డస్ట్ లేకుండా జల్లించుకొని మిక్సీ వేసుకోండి. మంచిగా నీట్గా ఉండే జొన్నలు తీసుకొని మిక్సీ పట్టుకోండి. కొంచెం బరగ్గా ఉండాలి. దాంట్లో మంచిగా వాటర్ సరిపడా వేసి మనం ఇడ్లీ పిండి కనుక కలుపుకుంటాం కదా, అలా కలిపేసి మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా పిసకాలండి. గట్టిగా కలిపేసుకొని ఇలా గిన్నెలో వాటర్ పోసేసి అలా వాటర్ పోసి క్లాత్ కట్టి అట్ట పిండి పెట్టాలండి. చూడండి, ఇదిగో ఇదంతా జొన్న పిండే. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పుడు క్లాత్ వేస్తున్నాం. చూడండి, ఇట్ట క్లాత్ వేసి అలా పెట్టేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నాము. పొయ్యి మీద ఇప్పుడు మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టినాక మంచిగా ఉడికిద్ది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అదిగో పెట్టేసాము. చూడండి, ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నాము. అదిగో స్టవ్ మీద పెట్టాము ఫ్రెండ్స్. స్టవ్ మీద పెట్టి మంట పెట్టాము. అదిగో మంట పెట్టాము. ఇప్పుడు మంచిగా ఉడికిద్ది. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మా కోడలు డిస్టర్బెన్స్, మా కోడలు అరుస్తుంది, ఆకలి అవుతుంది తనకి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు పిట్టు ఉడికినాక చూపిస్తా. మళ్ళీ ఒకసారి మీరు చూడండి కావాలంటే. అదిగో క్లాత్ వేసాము. తీస్తున్నాను ఫ్రెండ్స్. క్లాత్ తీసి చూపిస్తున్నాను. ఇదిగో పిట్టు చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చింది ఫ్రెండ్స్. అందరు చేసుకోవచ్చు. ఇది ఒంటికి బలం, నడుముకు బలం, అన్నిటికీ బలమే. ఇది ఆరోగ్యంగా ఉంటారు. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బలం ఫ్రెండ్స్. ఇలా తినండి. ఆయిల్ ఫుడ్లు అవి తినకుండా ఇలా జొన్న పిట్లు అలాంటివి తినండి. ఆరోగ్యం బాగుంటుంది, హెల్త్కి మంచిదండి. ఇది ఉడికిన తర్వాత బెల్లం తురుము పట్టి కలుపుకొని నెయ్యి వేసి కలుపుకొని తినాలండి. అది కూడా చూపిస్తా. పచ్చి కొబ్బరి అవన్నీ వేయాలి. చూపిస్తాను మీకు. ఇవన్నీ ఇది అయిపోయినాక అది చూపిస్తాను. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.